నమస్కారం అన్న. నమస్కారం అన్న. మొన్న అయితే ఒక ట్రెండింగ్ లోకి అయితే వెళ్ళారు ఒక వీడియో ద్వారా అయితే. సో ఇవాళ కాంగ్రెస్ గెలిచింది, దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి? అన్న మొన్న ట్రెండింగ్ లో వెళ్ళిందంటే అది ప్రజల ఆదరణ, ప్రజల దయ, వాళ్ళు నా మీద చూపించిన ఆశీర్వాదం అనుకోవాలి. నేనైతే మొన్న నేను చెప్పిన ఆల్రెడీ పోచమ్మ తల్లి మీద ఒట్టు పక్క పడేయకపోతే అప్పుడు చూడండి పోచమ్మ తల్లి మీద ఒట్టు మీరు ఓడిపోవడం ఖాయము, ఇక్కడ కాంగ్రెస్ జెండా గెలవడం ఖాయం. 2023 ఎలక్షన్ లో మిమ్మల్ని అంట పెట్టి పక్క పడేసిర్రు. నెక్స్ట్ ఈ జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా మిమ్మల్ని అంట పెట్టి పక్క పడేయకపోతే అప్పుడు చూడండి పోచమ్మ తల్లి మీద ఒట్టు మీరు ఓడిపోవడం ఖాయము, ఇక్కడ కాంగ్రెస్ జెండా గెలవడం. దీనికి ఇంతమంది నాకు మా బీఆర్ఎస్ కార్యకర్తలు నా నంబర్ పెట్టు, అది పెట్టు, అది అన్నారు. బరబ్బర్ నంబరు, నా నంబర్ కూడా పెట్టేస్తా, అట్లేం లేదు. ఎవరికి మా బీఆర్ఎస్ కార్యకర్తలకు బరబ్బర్ పెడతా. భయ్యా టెన్షన్ తీసుకోకూరి మీరు. నా నంబర్ 9398085661. ఎవడైనా బీఆర్ఎస్ కాల్ చేయొచ్చు, బరబ్బర్ చేయొచ్చు. ఈవెన్ ఎవడైనా కానీ నేను ఉండేది కోటి ఉమెన్స్ కాలేజు, కట్టర్ కాంగ్రెస్ అంటారు నన్ను. అర్థమైందా? మీరు ఏదో తుత్తుమారు మాటలు మాట్లాడి నేను గెలుస్తా, నేను చేస్తా, ఆ దొంగ మాటలు దొంగ నాటకాలు చేయడము మానుకోండి. అలాగే నాకు కేటీఆర్ కనిపిస్తలేను కూడా నేను చెప్పిన ఆ రోజు గుర్తుందా? కేటీఆర్ వెళ్ళిపోవాలి, ఆ గతం బిస్తర్ చుట్టుకొని మొత్తం ఆల్రెడీ ఎక్కడో అమెరికా వెళ్ళిపోయినాను కూడా బాత్రూమ్ కడగానికి, మొత్తం సామాన్లు తీసుకోనికి. ఇక నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ బై ఎలక్షన్ కూడా వస్తుంది. ఏది? ఖైరతాబాద్ లో రప్పని ఉంటది. పుష్ప చూసిరు కదా ఎట్లా కోసిన అట్లనే ఉంటది ఇక్కడ కూడా. నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లు కూడా అవే సాగుతుంది, అదే ఉంటది. ఇప్పటిదాకా కేటీఆర్ అంటున్నాడు స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి, మేము పక్కా గెలుస్తాం, రాసి పెట్టుకోండి అనేసి అంటున్నారు. జూబ్లీ బై ఎలక్షన్ రిజల్ట్ అక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నా మరి? అన్న స్థానిక ఎలక్షన్ అంటే చలో మేము హైదరాబాద్ లో గ్రిప్పు లేని జాగాలనే 2 స్థలాలు ఆక్రమించుకున్నాం అంటే ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. అది ఆక్రమించుకోవడం ఉన్నదని ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం మా మీద పెట్టుకున్న నమ్మకాలు అన్ని అమలు అవుతున్నాయి. అన్ని మేము ఇచ్చిన హామీలు అన్ని అమలు అవుతున్నాయి. వీళ్ళు ఏదో దొంగ సోషల్ మీడియా పెట్టుకొని వాళ్ళు పెట్టుకున్న సోషల్ మీడియా కూడా ఇక్కడ ఇవ్వలేడు. అందరూ అమెరికాలో కానీ దుబాయ్లో కానీ అక్కడ మంచిగా ఇక్కడ నుంచి గూగుల్ పే అయిపోయింది. టక్కన గూగుల్ పే చేస్తారు, అక్కడ వెళ్ళిపోతున్న పైసలు. వాళ్ళు సుఖంగా కూర్చురు, సుఖంగా తింటురు. ఈడ ఉంటే నా వాళ్ళకు ఉంటుండే, తడి ఉంటుండే. వాళ్ళు గత 10 సంవత్సరాల చేసింది ఏం లేదన్న. నా దళితుని సీఎం చేసింది లేదు, దళితుకి 3 ఎకరాల భూమి ఇచ్చింది లేదు, ఉద్యోగాలు చేసింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు, నీళ్లు లేవు, నియామకాలు లేవు, నిధులు లేవు. అవన్నీ నిధులేమో వాళ్ళ ఇంట్లో దాపెట్టుకోరు. ఎన్నో వేల లక్షల ఎకరాల భూమిలు అమ్ముకురు అన్నాళ్ళు. ఎన్నో లక్షల ఎకరాలు, దాన్ని లెక్క చేయలేము. ఇప్పుడు ఈ బండి ఉంది, ఈ బండి రిజిస్ట్రేషన్ చేసి అది నీ బండి. అసలు చాలా భూములు ఉండే రిజిస్ట్రేషన్ కాని భూములు. అసలు మనం జనాలమన్నా వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ లో ఉండే ఏం తెలియదు. అంటే కళ్ళు ఏమంటారు, పిల్లి పాలు తాగుతా ఎవరు చూడాలనుకో, పిల్లి కళ్ళు మూసుకుంటుంది ఎవరు చూడాలనుకుంటే పాలు తాగుతుండే జనాలు చూస్తారు. మీరు కూడా ఇప్పుడు అయిపోయింది మీ పని. నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా మీకు తొక్కుడే. ఇంకోటి ఈ ఓటమి తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే దొంగ ఓట్లు వేసి గెలిచారు అనేసి అంటున్నారు. అన్న నీకు మొన్న ఆ రోజు చెప్పిన మీకు, నేను గవర్నమెంట్ వర్క్ చేసిన అన్న. వెంగళరావు నగర్ అనే డివిజన్ లా అన్ని దొంగ ఓట్లే. ఒక బిల్డింగ్ లా 50 ఓట్లు. నేను ఎంక్వైరీ చూస్తే ఒక్క మనిషి లేడు. ఇప్పుడు వస్తామంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ లో చూపిస్తా. 2-3 బిల్డింగ్లు ఉన్నాయి హాస్టల్ పిల్లలకు. ఎక్కడనో పాపం ఆంధ్ర నుంచి వచ్చి సిటీ జాబులు చేసుకొని వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళని బలిగా బకా చేసిర్రు. అందుకోసమే ఓట్లు పడలేవు అక్కడ. సరిగ్గా పోల్ కాలేదు అసలు. అందుకోసం మరి ఒరిజినల్ పోల్ కాలేదు. అది వాళ్ళు ఎందుకు పోల్ చేస్తారు? వాళ్ళు ఎక్కడెక్కడో దూరం ఉద్యోగాలు చేసుకున్నారు. అప్పుడు అంటే మాగంటి గోపీనాథ్ పైసలు పెట్టి పిలిపించి బిర్యానీ పెట్టి బీర్లు తాగిపించి గెలిపించుకున్నావు. పాపం ఆయన అనొద్దు కానీ పాపం చనిపోయినా ఆయన ఎక్కడ ఉన్నా పాపం సుఖంగా ఉండాలి. పాపం ఆయన దేవుని దేవాలి, ఆయన మంచిగా ఉండాలి, వాళ్ళ భార్య మంచిగా ఉండాలి. తల్లి మాగంటి సునీత అక్క, నువ్వు మా అక్కవే, నువ్వు మంచిగా ఉండు. ఓడినా గెలిచినా మా మనిషిలాగా ఉంటావు, మా మధ్యలో ఉంటావు, ఒక నాయకురాలాగా. కొంతమంది కార్యకర్తలు ఏమంటున్నారు అంటే డబ్బులు ఇచ్చి గెలిచిర్రు అని కూడా అంటున్నారు. అన్న 2014 కన్నా ముందు ఎలక్షన్ నేను నిజాయితీ చెప్తున్నా. 2014 ఎలక్షన్ ఎట్లుండేది సార్? నీతి నిజాయితీగా ఉండే. ఇప్పుడు మనిషి ఉన్నాడు, ఆ మనిషికి అరే ఆ మనిషి మనోడు రాబోయే కొన్ని పనులు చేసినా గెలిపిస్తారు. ఎప్పుడైతే కేసీఆర్ అనే వ్యక్తి వచ్చిండో ఎవ్వరికి ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంత దోచుకున్నారు. పైసలు ఉన్నదే రాజకీయం అయిపోయింది. ఇప్పుడు నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయా, రేపు నీకు కార్పొరేట్ టికెట్ ఇస్తాడు. అసలు వ్యవస్థ చేసిన కేసీఆర్ అనే వ్యక్తి. ఒకప్పుడు ఉండే అరే పాపం మనోడు రాబోయే పిల్లాడు మన గలీలో ఉండే కొన్ని మంచి పనులు చేస్తారు, కొన్ని సేవలు చేస్తారు, సంస్థలు ఉన్నాయని అప్పుడు సానుభూతి ఉండే. ఇప్పుడు అదైనా సంపేసిరు ఉన్నమాట చెప్తున్నా నేను. అప్పుడు అది ఉండే ఒక కథమైంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచాడు కదా, ఎలాంటి డెవలప్ చేయబోతారు మరి? అన్న నవీన్ యాదవ్ అన్న గెలిచిను, మాకు చాలా చాలా సంతోషం. ఆయన యావత్ తెలంగాణకు ఆయన తరఫు నుంచి, ఆయన బంధువుల తరఫు నుంచి, యాదవ్ సామాజిక వర్గం తరఫు నుంచి, మళ్ళీ బీసీ సామాజిక వర్గం తరఫు నుంచి ఆర్థిక శుభాకాంక్షలు అందరికీ. బీసీ బిడ్డలకు కానీ
బీసీ వ్యక్తులకు కానీ అందరికీ శుభాకాంక్షలు. ఇది మా బీసీకి మొట్టమొదటి విజయంగా భావిస్తాం. అలా కేంద్ర ప్రభుత్వం మా బిల్లు పాస్ చేయవచ్చు, ఇక్కడ మేము బిల్లు పాస్ చేసుకున్నాం, అదే బీసీ. ఓకే, ఫైనల్ ఏం చెప్తారు మరి జనాలకు? అన్న మేమేం చెప్పలేదు, ఒకటే, ఏ ఎలక్షన్ వచ్చినా, బై ఎలక్షన్ వచ్చినా మనం నీతి నిజాయితీగా పనిచేసుకుంటా పోతే పక్కా గెలుస్తాం. ఏదో దొంగ నాటకాలు చేసి, ఏదో సోషల్ మీడియా దొంగ నాటకాలు వాడుకుంటా, దొంగ డ్రామాలు చేసుకుంటా ప్రజలు ఇవాళ రేపు అందరి చేతిలో స్మార్ట్ మొబైల్ అయిపోయింది. నువ్వు తుమ్మినా దగ్గినా వాళ్ళకి ఆటోమేటిక్ అప్డేట్ వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. జై రేవంత్ రెడ్డి అన్న, జై మహేష్ గౌడ్ అన్న, జై రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ బిడ్డ.